ఈరోజు మనం ఒక చాలా పాత రచనను తీసుకుని దాని లోతుల్లోకి వెళ్లబోతున్నాం. ఇది మనందరి అనుభవానికి సంబంధించినది. మనసులో కలిగే గందరగోళం, బాధ, ఒత్తిడి. మన చేతిలో ఉన్న ఈ మూలాల ప్రకారం ఈ బాధ అనేది ఒక యంత్రంలా పనిచేస్తుందట. ఈరోజు మన లక్ష్యం ఆ యంత్రాన్ని విప్పిచూసి దాన్ని వెనక్కి ఎలా తిప్పవచ్చో అర్థం చేసుకోవటం. అవును, ఇది చాలా ఆసక్తికరమైన పోలిక. ఇది ప్రపంచం నుండి పారిపోవడమో లేదా భావాలను చంపేయడమో కాదు, మనకు కలిగే అనుభూతులకు మనం స్పందించే విధానాన్ని, ఆ స్పందనలతో మనకున్న సంబంధాన్ని పూర్తిగా మార్చుకోవడం గురించి. ఈ మార్గం ఒక వ్యక్తి అశాంతితో ఉన్న మనస్థితి నుండి, దుఃఖచక్రం నుండి పూర్తి విముక్తి వైపు ఎలా ప్రయాణించవచ్చో ఒక స్పష్టమైన రోడ్మ్యాప్లా చూపిస్తుంది. సరే, ఆ రోడ్ మ్యాప్లో మొదటి అడుగు ఏమిటి? ఎక్కడ్నుండి మొదలుపెట్టాలి? ఈ రచనలు మొదటగా 5 ఆటంకాలను వదిలిపెట్టడం గురించి మాట్లాడుతున్నాయి. వాటిని దాటితేనే ధ్యానంలో లోతైన స్థితిలోకి వెళ్లగలరని చెప్తున్నాయి. ఏంటివి 5 ఆటంకాలు? అసలు మనసులో వీటి పాత్ర ఏమిటి? ఈ 5 ఆటంకాలను మనసును కప్పివేసే మేఘాలుగా లేదా మబ్బులుగా ఊహించుకోవచ్చు. ఈ బోధనలో ఒక అద్భుతమైన ఉపమానం ఉంది. మన మనసు ఒక నీటికుండలాంటిది. ఆ నీరు ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటే మనం మన ప్రతిబింబాన్ని స్పష్టంగా చూడగలం. అంటే వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా గ్రహించడలం. కాని ఈ 5 ఆటంకాలు ఆ నీటిని రకరకాలుగా కల్లోలపరుస్తాయి. అంటే ఆ నీటిని మరగబెట్టేవే ఈ 5 ఆటంకాలన్నమాట. ఏమిటవి? మొదటిది ఇంద్రియ వాంఛ. అంటే మనకు నచ్చిన వాటి పట్ల, సుఖాల పట్ల బలమైన కోరిక. ఇది నీటిలో రంగు కలపడం లాంటిది. ఆ, రంగు కలిపిన నీటిలో ప్రతిబింబం కనిపించదు కదా. కనిపించదు. రుచికరమైన భోజనం తిన్నామనుకోండి, ఆ రుచిని ఆస్వాదించడం సహజం. కాని ఆ తర్వాత కూడా మనసు అదే రుచికోసం మళ్లీ మళ్లీ వెంపర్లాడుతుంటే అది ఇంద్రియవాంఛ. రెండవది దీనికి వ్యతిరేకమైనది అనుకుంటా. ఖచ్చితంగా. రెండవది ద్వేషం. అంటే మనకు నచ్చని విషయాల పట్ల విరక్తి, కోపం లేదా వ్యతిరేకత. ఇది ఆ నీటిని మరుగబెట్టడం లాంటిది. మరుగుతున్న నీటిలో ప్రతిబింబం కనిపించదు. ఎవరైనా మనల్ని ఒక మాట అన్నప్పుడు ఆ మాట పట్ల, ఆ వ్యక్తి పట్ల మనసులో కలిగే వ్యతిరేక భావన రోజంతా మనల్ని దహించివేస్తుంటే అది ద్వేషం. ఈ 2 ఆటంకాలు మనల్ని నిరంతరం ఇష్టం అయిష్టమనే ఊయలో ఊపుతూ ఉంటాయి. సరే, కోరిక, ద్వేషం. మిగిలిన 3? మూడవది బద్ధకం మరియు నిద్రమత్తు. ఇది ఆ నీటిని నాచుతో కప్పేయడంలాంటిది. నాచుపట్టిన నీటిలో ఏమీ కనిపించదు. ఏమీ కనిపించదు. ఇది మనల్ని మానసికంగా, శారీరకంగా జడంగా, మొద్దుబారినట్లు చేస్తుంది. ఏదైనా ముఖ్యమైన పని చేయాల్సొచ్చినప్పుడు కూడా తర్వాత చేద్దాంలే అని వాయిదా వేసే మానసిక స్థితి. నాలుగవది అశాంతి మరియు ఆందోళన. అంటే నిలకడలేకపోవడం. సరిగ్గా. ఇది గాలికి కదులుతున్న నీటిలాంటిది. నీటి ఉపరితలం నిరంతరం కదులుతూ ఉంటే ప్రతిబింబం వంకరటింకరగా, అస్పష్టంగా కనిపిస్తుంది. మనసు ఒక విషయం మీద నిలవలేక, గతం గురించి చింతిస్తూ, భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటే అది ఈ అశాంతి. ఇక చివరిది ఐదవది సందేహం. అంటే మార్గం పట్ల, మన సామర్థ్యం పట్ల, లేదా అసలు నిజానిజాల పట్ల నిశ్చయించుకోలేని అనిశ్చిత స్థితి. ఇది బురదతో నిండిన నీరులాంటిది. బురద నీటిలో ఇక చూసేదేముంటుంది? ఏమీ కనిపించదు. నేను ఇది చేయగలనా, ఇది సరైన మార్గమేనా అనే నిరంతర సంశయం మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపేస్తుంది. ఈ 5ంటినీ అధిగమించినప్పుడు ఆ మనస్సు అనే నీరు స్వచ్ఛంగా, నిశ్చలంగా ఒక స్పష్టమైన అద్దంలా మారుతుంది. 4వ ధ్యానస్థితికి వచ్చేసరికి అది పూర్తి సమచిత్వత్వం, అంటే ఉపేక్ష మరియు ఎరుక, అంటే సతితో నిండిన స్వచ్ఛమైన స్థితి అని ఈ రచనలు చెబుతున్నాయి. మనసనే నీరు చల్లబడిన తర్వాత మనం అద్దంలో స్పష్టంగా చూడగలమన్నారు. బావుంది. కాని రోజువారీ జీవితంలోకి రాగానే ఆ నీళ్లు మళ్లీ మరగడం మొదలవుతుంది కదా. ఒక ఆహ్లాదకరమైన దృశ్యం, ఒక కర్కశమైన శబ్దం, వీటిని ఎదుర్కొంటున్నప్పుడు ఈ ప్రశాంతతను ఎలా నిలుపుకోవాలి? ఈ రచనల దేని గురించి ఏమైనా చెబుతున్నాయా? ఒక 3వ మార్గాన్ని సూచిస్తుంది. ఇక్కడే అసలైన మార్పు మొదలవుతుంది. 3వ మార్గమా? అదేమిటి? అదే శరీరం పట్ల ఎరుకతో ఉండడం. అంటే కాయగత సతి. అంటే ఇష్టం లేదా అయిష్టం అనే ఉచ్చులో వెంటనే చిక్కుకోకుండా ఆ క్షణంలో శరీరంలో కలుగుతున్న అనుభూతులపై దృష్టి పెట్టడం. ఒక ఉదాహరణతో చెప్పగలరా? తప్పకుండా. ఒక అందమైన పువ్వును చూసినప్పుడు వెంటనే ఆ పువ్వు నా దగ్గర ఉండాలి అనే కోరిక కలగడానికి బదులుగా ఆ పువ్వును చూస్తున్నప్పుడు శరీరంలో కలుగుతున్న అనుభూతిని గమనించడం.
అది మన శ్వాస కావచ్చు, మన గుండె చప్పుడులో వచ్చే చిన్న మార్పు కావచ్చు. అంటే అనుభూతికి మరియు మన స్పందనకు మధ్య ఒక చిన్న విరామం, ఒక ఖాళీని సృష్టించడం లాంటిదా? సరిగ్గా అదే. ఇది అపరిమితమైన మనస్థితిని సృష్టిస్తుందని మూలం చెబుతోంది. ఆ చిన్న ఖాళీలో మనం ఎరుకతో ఉంటాం. ఇది చాలా శక్తివంతమైనది. ఈ అభ్యాసం మనల్ని ఇష్టమైష్టమనే ద్వంద్వం నుండి బయటపడేస్తుంది. మనమికపై ఆ అనుభూతులకు బానిసలం కాము. వాటిని గమనించే సాక్షిగా మారతాం. లంగరు వేయడం లాంటిది అన్నమాట. అవును, ఒక లంగరు వేయడం లాంటిది. బయట ఎంత పెద్ద తుఫాను వచ్చినా లంగరు వేసిన పడవ స్థిరంగా ఉంటుంది. అలాగే శరీరం పట్ల ఎరుక మనల్ని వర్తమాన క్షణంలో స్థిరంగా ఉంచుతుంది. ఇది చాలా ఆచరణాత్మకంగా ఉంది. కేవలం గమనించడం, వెంటనే స్పందించకుండా ఉండటం. ఇది ఆధునిక మనస్తత్వ శాస్త్రంలో చెప్పే కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ లాంటిదేనా? అంటే పరిస్థితులకు గుడ్డిగా స్పందించకుండా మన స్పందనను ఎంచుకునే స్వేచ్ఛను పెంచుకోవడం లాంటిదా? అవును, చాలా దగ్గరి పోలిక ఉంది. కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ అంటే అదే కదా. ఒకే రకంగా ఆలోచించకుండా విభిన్న కోణాల్లో చూడగలగడం, మన అలవాటైన స్పందనలకు భిన్నంగా స్పందించగలగడం. ఈ శరీరం పట్ల ఎరుక ఆ స్వేచ్ఛకు పునాది వేస్తుంది. అనుభూతి కలిగిన వెంటనే పాత అలవాటు ప్రకారం స్పందించే బదులు, ఓకే, ఇప్పుడు నా శరీరంలో ఇది జరుగుతోంది అని గమనించినప్పుడు మనకొక ఎంపిక దొరుకుతుంది. ఆ ఎంపికే స్వేచ్ఛ. ఈ ఎంపిక చేసుకునే స్వేచ్ఛ, ఇది మనల్ని అసలు విషయానికి తీసుకొస్తుంది. ఈ రచనలు ఒక మానసిక ఫీడ్బ్యాక్ లూప్ను, అంటే ఒకదాని తర్వాత ఒకటి జరిగే చర్యల గొలుసుకట్టును వివరిస్తాయి. ఆ గొలుసును ఎలా విచ్ఛిన్నం చేయాలో కూడా చెప్తున్నాయి. ఆ గొలుసుకట్టు గురించి కొంచెం వివరంగా చూద్దాం. తప్పకుండా. దీనిని నిరోధ గొలుసుకట్టు అనవచ్చు. ఇది మన దుఃఖానికి కారణమయ్యే ప్రక్రియను, దాన్నెలా ఆపవచ్చో వివరిస్తుంది. ఇది ప్రసిద్ధమైన పటిక్య సముత్పాద సిద్ధాంతాన్ని వెనక్కి తిప్పడం లాంటిది. గొలుసులో మొదటి లింక్, మనకు ఏదైనా ఒక అనుభూతి అంటే వేదన కలుగుతుంది. సరే, అది సుఖంగా ఉండవచ్చు, దుఃఖంగా ఉండవచ్చు, లేదా తటస్థంగా అంటే సుఖమూ దుఃఖమూ కానిదిగా ఉండవచ్చు. సరే, అనుభూతులు కలగడం సహజమే. మన జీవితంలో ప్రతి క్షణం ఏదో ఒక అనుభూతి కలుగుతూనే ఉంటుంది. దాన్ని మనం ఆపలేం. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడే అసలైన మలుపుంది. గొలుసులో రెండవ అత్యంత కీలకమైన లింక్, మనం ఆ అనుభూతిని ఆస్వాదిస్తాం. అంటే తృష్ణ. ఆస్వాదించడం. అవును. అంటే సుఖమైన అనుభూతి కలిగితే దాన్ని పట్టుకోడానికి ప్రయత్నిస్తాం, అది మళ్ళీ మళ్ళీ కావాలంటాం. అదే దుఃఖకరమైన అనుభూతి కలిగితే దాన్ని తోసేయడానికి ప్రయత్నిస్తాం, అది వద్దనుకుంటాం. ఈ ఆస్వాదన అనేది కేవలం అనుభవించడం కాదు, దాన్ని మానసికంగా పట్టుకోవటం, దాని వెంట పడటం. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక సందేహం వస్తుంది. అనుభూతులను ఆస్వాదించడం మానేస్తే జీవితంలో ఆనందమేముంటుంది? ఒక మంచి సంగీతం విన్నప్పుడు లేదా ఇష్టమైన వారితో మాట్లాడినప్పుడు కలిగే ఆనందాన్ని పట్టుకోకూడదంటే మనం ఒక రాయిలా మారిపోవడం కాదా? ఇది చాలా సహజమైన సందేహం. ఇక్కడ ఆస్వాదించడం లేదా పట్టుకోవడం అంటే అర్థం చేసుకోవాలి. ఈ బోధన ఆనందాన్ని అనుభవించవద్దు అని చెప్పడం లేదు. ఆనందాన్ని అనుభవించడానికి, దానికి బానిస అవ్వడానికి మధ్య తేడాను గమనించమంటోంది. ఒక అందమైన పువ్వును చూసి దాని సౌందర్యాన్ని మెచ్చుకోవచ్చు. అది ఆరోగ్యకరమైన అనుభవం. కాని ఆ పువ్వు నాకే కావాలి, అది వాడిపోకూడదు అని దానికి అంటిపెట్టుకుపోవడం, అది వాడిపోతే విపరీతంగా బాధపడడం అనేది పట్టుకోవడం. ఆ పట్టుకోవడంలోనే బాధ ఉంది. అర్థమైంది. అంటే సమస్య అనుభవంలో లేదు, ఆ అనుభవం పట్ల మనం పెంచుకునే డిమాండ్లో ఉంది. ఇది ఇలాగే ఉండాలి లేదా ఇది అస్సలు ఉండకూడదు అనే మానసిక పట్టుదలలో ఉందన్నమాట. ఖచ్చితంగా. ఆ పట్టుదలే గొలుసులోని మూడవ లింక్, పట్టుకు వేలాడటం అంటే ఉపాదాన. ఈ మానసిక పట్టు వల్ల ఆ చక్రం పునరావృత్తమవుతూనే ఉంటుంది. ఇది పుట్టుక, మరణం, దుఃఖం, విచారం, నిరాశ వంటి వాటికి దారితీస్తుందని ఈ రచనలు చెబుతున్నాయి. ఇది ఒక నిరంతర ఒత్తిడిని సృష్టిస్తుంది. అవును, దీన్ని ఒక వేడి బొగ్గుడు పట్టుకోవడంతో పోల్చవచ్చు. బొగ్గు మన చేతిని తాకడం అనేది అనుభూతి, అంటే వేదన. దాన్ని అక్కడే పట్టుకొని ఉండటం అనేది పట్టుకు వేలాడటం, ఉపాదానం. ఆ పట్టుకునుండటం వల్లే చెయ్యి కాలిపోతోంది. సరిగ్గా. విముక్తి అంటే ఆ బొగ్గును వెంటనే వదిలేయడం. ఆ వేడి బొగ్గు ఉపమానం చాలా శక్తివంతంగా ఉంది. అంటే విముక్తి పొందిన స్పందనలో ఆ పట్టుకోవడమనే మానసిక చర్య ఉండదు. ఒక అనుభూతి కలిగినప్పుడు దాన్ని కేవలం ఒక అనుభూతిగా గమనిస్తారు, కాని దాన్ని పట్టుకోరు. ఆస్వాదన అనే లింకును తెంచినప్పుడు పట్టుకు వేలాడటం అనే లింకు దానంతట అదే తెగిపోతుంది.
దానితోపాటు మొత్తం దుఃఖరాశి కూలిపోతోంది. సరిగ్గా అదే. ఈ మూలాల్లో ఉన్న అత్యంత లోతైన అంతర్దృష్టి అదే. సమస్య బయటి ప్రపంచంలో లేదు, సమస్య మనసులో ఆ అనుభూతిని పట్టుకునే చర్యలో ఉంది. మనం ఆ పట్టును వదిలేసినప్పుడు ఆ ఒత్తిడి గొలుసు మొత్తం కూలిపోతుంది. కాబట్టి ఇది మన భావాలను అణచివేయడం గురించి కాదు, లేదా ఒక యంత్రంలా మారడం గురించి కాదు. ఇది మన అంతర్గత ప్రక్రియలో ఒక సూక్ష్మమైన కానీ చాలా శక్తివంతమైన మార్పు గురించి. ఇది ప్రపంచం నుండి పారిపోవడం కాదు, ప్రపంచంలో మరింత నైపుణ్యంగా, స్వేచ్ఛగా జీవించడం. ఖచ్చితంగా. ఈ స్థితిని పొందిన భిక్షువు లేదా వ్యక్తి ఇప్పటికీ చూస్తాడు, వింటాడు, అనుభూతి చెందుతాడు. వారికి సుఖదుఖాలు కలుగుతాయి. కాని ఆ ఇంద్రియ అనుభవాలు ఇకపై వారి అంతర్గత శాంతిని నిర్దేశించలేవు. అవి మేఘాల్లా వచ్చిపోతాయన్నమాట. అవును, అవి ఆకాశంలో మేఘల్లా వస్తాయి, పోతాయి. కాని ఆ వ్యక్తి ఆకాశంలా నిశ్చలంగా ఉంటాడు, వాటితో కొట్టుకుపోడు. దీన్ని మనం విస్తృత చిత్రంతో కలిపి చూస్తే విముక్తి అనేది ఎక్కడో మరణం తర్వాత దొరికేది కాదు. అది స్వర్గంలోనో మరో లోకంలోనూ లేదు. అది అభ్యాసం ద్వారా మనలో మనం ఇప్పుడే ఇక్కడే అభివృద్ధి చేసుకోగలిగే ఒక నైపుణ్యమని స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు మనం మహాతన్హా సంఖ్య సూక్తలో వివరించిన విముక్తి మార్గాన్ని లోతుగా చూశాం. ఇందులో 3 ముఖ్యమైన దశలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటగా, ధ్యానాల ద్వారా 5 ఆటంకాలను తొలగించి మనస్సును ప్రశాంతపరచడం, మరుగుతున్న నీటిని చల్లబర్చడం లాంటిది. రెండవది, ఎరుకతో, ముఖ్యంగా శరీరం పట్ల ఎరుకతో మన ఇంద్రియ స్పందనల మధ్య ఒక ఖాళీని సృష్టించి లంగరులీయడం. మూడవది, అనుభూతులను పట్టుకోవడం మానేయడం ద్వారా ఆ దుఃఖ గొలుసును తెంచడం. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయమేమిటంటే, మన అంతర్గత స్వేచ్ఛ బయటి ప్రపంచాన్ని మార్చడంపై ఆధారపడి ఉండదు. అది ప్రపంచానికి మనం స్పందించే విధానాన్ని మార్చడంపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో మనకు నచ్చినవి ఎప్పుడూ ఉంటాయి. అవును, వాటిని మనం నియంత్రించలేం. కానీ వాటికి మనం ఎలా స్పందిస్తాం? వాటిని మానసికంగా పట్టుకుంటామా లేదా వదిలేస్తామా అనేది మన చేతుల్లోనే ఉంది. ఆ మానసిక పట్టును వదిలేయడమే విముక్తికి దారి. ఈ మొత్తం చర్చ, ఈ ప్రాచీన గ్రంథం మనల్ని ఒక ప్రశ్నతో వదిలివేస్తుంది. ఈ ప్రయాణం 5 ఆటంకాలతో మొదలై శరీరం పట్ల ఎరుకను ఒక లంగరుగా చూపిస్తుంది. మన జీవితాల్లో ఆ 5 ఆటంకాలలో ఇంద్రియవాంఛ, ద్వేషం, బద్ధకం, అశాంతి లేదా సందేహం ఏది మన మనస్సు అనే నీటిని ఎక్కువగా మరగబెడుతోంది, స్పష్టంగా చూడకుండా అడ్డుకుంటోంది? ఆ నీటిని చల్లబర్చడానికి మన శరీరం యొక్క భౌతిక వాస్తవికతలోకి, అంటే మన శ్వాసలోకి లేదా మన పాదాలు నేలను తాకుతున్న స్పర్శలోకి మనల్ని మనం తీసుకురావడం ఎలా మొదటి అడుగు కాగలదు?